ఏంటి? సరే అమ్మా, భయపడుకో, ఏమన్నా కాల్ చేయి. అలాగే అన్నయ్య. దేవేంద్ర, వేసిన చోట వేయకండి, కాస్త ఇక్కడ కూడా వేయండి, అప్పుడే తీయగలరు. సార్, వాసన్, ఇమీడియట్గా వెంకటరెడ్డికి కానిస్టేబుల్ సెక్యూరిటీగా పెట్టండి. ఓకే సార్. వైన్ షాపు, బార్ల దగ్గర ఇన్ఫార్మర్స్ డ్యూటీ పెట్టండి. వెంకట్ నెంబర్ని టేస్ట్ చేయమని చెప్పండి. అర్చన ఫోన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే సార్. ప్రసాద్ సార్, అంబేద్కర్ సెలని ఎందుకని బోన్లో పెట్టారు? సార్ ఇది వేరే జాతి వాళ్ళు చాలా మంది ఉండే చోటు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు శిల పగలగొడేస్తారు, అందుకే దాన్ని బోన్లు పెట్టేశారు. పెరియర్ సెలని కూడా బోన్లో పెట్టారు. ఆయన జాతి లేదని చెప్పాడు కదా, అందుకని ఆయన కూడా పెట్టేశారు. సార్, జయ తేజ పోస్ట్ మార్టం రిపోర్ట్ని రెడీ చేసింది మీరే కదా? అవునండి, రిపోర్ట్ సీనియర్ డాక్టర్ రాగానే తీసుకోండి. నేను లీవ్ తీసుకున్నాను. రేపా? అవును, గ్యాంగ్ రేప్. 2-3 రోజులు టార్చర్ చేశారు. అది తెలిసి మాత్రం ఏమవుతుంది? అవుతుంది. మీరు లీవ్ పెట్టకుండా ధైర్యంగా నిలబడి సపోర్ట్ చేయండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ సిద్ధం కాగానే నాకు ఇవ్వండి. ఆ అమ్మాయిల DNA శాంపిల్స్ని భద్రంగా ఉంచండి. మరికొంతమందిని టెస్ట్ చేయాలి. డాక్టర్ అనిత, భయపడకండి, మీకు అండగా నేనున్నాను. వాళ్ళు స్నానం చేస్తే మురికవ నీరు మేము తాగితే మురికవుతుందా సార్? మల్లిన పట్టానికి అంటుకి తేడా లేదా? మా ఇంటి బావి నుంచి ఒక గ్లాసు నీళ్లు తాగినందుకే నీకింత పొగరా? శంకర్ సార్, ఏంటి సమస్య? ఏం లేదు సార్, ఒక బావి సమస్య. నేను చూసుకుంటా సార్. ఓకే. అవునవును, వాడిని చూసి నేను సార్ మాట్లాడారు. వచ్చారు. సార్, సార్, అవును, ఏంటా బావి ఇష్యూ? సార్, పై జాతి వీధిలో ఉండే బాయిలో తక్కువ జాతి కుర్రాళ్ళు నీళ్లు తీశారండి. ఏ, ఆ బావి నీళ్ళు వాళ్ళు తాకూడదా? తాకూడదండి, మైలు. మైలా అంటే? మైల్ అంటే సార్, అది మైల్ అంటే మైలే కదా సార్? అదేనండి, మైలా అంటే ఏంటి? అయ్యా, ఆ కుర్రాళ్ళు నీళ్లు తాగారు కదా, అదే సార్ మైలా. అరే ఉండండి సార్. సార్, దేవుడికి పాపం చేసినట్టే. అవును సార్. ఆ బావి నీళ్ళు మీరు తాగొచ్చా? నేను తాగొచ్చు సార్, నేను బీసీ కమ్యూనిటీ. మీరు? నేను తాకూడదు సార్. అయితే మీరు ఆ కుర్రాళ్ళు ఒకటన్నమాట. లేదు సార్, మా వాళ్ళలోనే మేం పైన, వాళ్ళు మాకన్నా కింద సార్. ఇలా వాళ్ళ మధ్య చాలా భేదాలున్నాయి సార్. మీరు? ఎంబీసీ సార్. ఎంబీసీనా? నువ్వెప్పుడు ఎంబీసీ అయ్యావు? ఆల్రెడీ మీ వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఎంబీసీ అవడానికి ఒప్పుకోలేదుగా. అందుకు సగం మంది ఒప్పుకున్నారు కదా, కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. మీరు ఎంబీసీయా? అవునయ్యా. నేను ఎస్సీ సార్. మరి శంకర్? శంకర్ గారు కూడా ఎస్సీయే సార్. అయితే మీరు శంకరు సేమ్? కాదు సార్, మేము ఆయనకంటే తక్కువ సార్, ఆయన మాకంటే ఎక్కువ సార్. ఆయనే మనందరికీ టాపు. వాసన్, మీరొకరు, పైగారు ఇన్స్పెక్టర్ పైన, వారు పంతులు గారు. ఓరి పిచ్చోడా, తల్లి జాతి పిల్లాడికి వస్తుందా? నువ్వు ఒకటవే. అలా చూస్తే మన అయ్యగారు మన మతమే కాదు, ఆయన క్రిస్టియను. ఏమండే, ఇండియాలో క్రిస్టియన్ ఎవరండి? మన వాళ్ళు ఎవరో క్రిస్టియన్గా మారుతారు అంతే, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేననలేదు సార్, స్టేషన్లో మాట్లాడుతూ ఉంటారు. What the fuck is happening here, man? ఎస్ సార్, ఓకే సార్. సార్ సారీ సార్.
పిలుచుకొస్తాను. సార్ సార్ నాగరాజ్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు అంత ఆవేశంగా? సార్ వేగంగా వెళ్ళి పని చేసుకోమన్నారు కదా. ఎప్పుడు సార్? అదే వాట్ ఆఫ్. అరే దానికి అర్థం అది కాదు సార్. రండి. నన్ను ఇరికించేటట్టు ఉన్నారు సార్ మీరు. మొత్తం ముగ్గురైతే ఇద్దరిని మాత్రం ఎందుకు చంపాలి? చనిపోయిన అమ్మాయిల ఇళ్ళు ఇక్కడి నుంచి ఎంత దూరం? ఉత్తరం వైపు 2 కిలోమీటర్లు సార్. మరి వాళ్ళు పనిచేసే చోటు? ఇటువైపు 5 కిలోమీటర్లు సార్. వాసన్ సార్, లక్ష్మీ ఫోటోని ఒక కాపీ తీసి మన సర్కిల్ కిందకు వచ్చి అన్ని స్టేషన్లకి పంపే సెర్చ్ చేయమని చెప్పండి. ఓకే సార్. లక్ష్మికి అసలు ఏం జరిగిందో 2 రోజుల్లో ఎలాగైనా కనిపెట్టాలి. ఓకే సార్. ఇది లక్ష్మీ కాదు సార్. అలాగే విజయ్, రేపు నా ఆఫీస్కి వచ్చేయండి, ఒక మీటింగ్ ఉంది. ఓకే సార్. నాగరాజు సార్ రేపు ఉదయం ఎస్పీ రమ్మంటున్నారు. మీరు సెర్చ్ని కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే సార్. పోలీసుల్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మనం ఏం చేయగలం? పోలీస్ని గవర్నమెంట్ని ఎదిరించి నేనేం చేయమనలేదు, నీ వ్యతిరేకతను చూపించమంటున్నాను. అలాగే సామి, ఇక నువ్వు చెప్పేంత వరకు మేం పనిముట్టు చేత్తో ముట్టుకోం. కుమారు, నేను మా ఆవిడ డ్రైనేజ్ గొయ్యిలో కాలు పెట్టాం. సరే కుమార్, ఇక నుండి నువ్వు చెప్పేంత వరకు ఊర్లో చెత్త పనులకు వెళ్ళాం. మా స్కూల్లో మా సార్కి టిఫిన్ బాక్స్ మాత్రం నేనే కడుగుతాను. మా నాన్న చెప్పే వరకు నేను ఇంకేం చేయను. వాళ్ళ చెత్తని వాళ్లే శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మనిషికి కుప్పకి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. నాగరాజు సార్ సార్ శాంతి ఇచ్చిన స్టేట్మెంట్లో లక్ష్మి చెప్పులు రోజ్ కలర్ అని చెప్పింది సార్. సార్ ఇది కొలనుగానే ఉండేది సార్, పందులు మేయడంతో ఇలాగైంది సార్. ఆ వైపు ఏదైనా ఊరుందా? లేదు సార్, దీని తర్వాత 10-14 కిలోమీటర్లకు అడవే ఉంది సార్. అడవిలోకి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉందా? అటువైపుకి వెళ్ళాలంటే నీళ్ళలో దిగే వెళ్ళాలండి, వేరే దారి లేదు సార్. లక్ష్మి ఇటువైపు వెళ్ళే అవకాశమే లేదండి. మొత్తం దీని చుట్టూ ముళ్ళులేనండి. కాళ్ళు చెప్పులు లేకుండా ఒక్క అడుగు కూడా ముందు పెట్టలేమండి. కుదరదు అంటే తరువుకుంటూ పోలేమా, లేక తప్పించుకుపోలేమా? సార్ ఏంటి చెత్తంతా? ఎవరికి పనిచేస్తుంటారు? అయ్యా, లోపలికి దిగి పనిచేయడానికి మనుషుల్ని పిలిస్తే ఎవరో రానంటున్నారు సార్. మీరు ఎలా పోలీసు అయ్యారు? డ్రైనేజీలకి మనిషి దిగి క్లీన్ చేయడం చట్ట ప్రకారం నేరమని చట్టం పెట్టి 7 ఏళ్ళు అవుతోంది. మీకు తెలుసా తెలీదా? వాసన్ సార్, మున్సిపాలిటీ ఆఫీస్కి ఫోన్ చేసి డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మిషన్ పంపమనండి. ఓకే సార్. ఓకే, నేను చూసుకుంటా. సార్, ఎస్పీ గారు వచ్చారు సార్.
నా కాల్ అటెండ్ చేయడానికి కూడా టైం లేకుండా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నట్టున్నావు. ఇదంతా సెన్సిటివ్ కేసా నీకు తెలుసా? ఆ విషయం తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊళ్ళో వాళ్ళంతా ఎగతాళి చేసేలా చేస్తున్నావు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏంతో నీకేంటయ్యా అంత ఈగో? సర్కిల్ ఇన్స్పెక్టర్ని పక్కన పెట్టి ఆ ఎస్ఐ నాగరాజ్తో కలిసి తిరుగుతున్నావు. ఇలాంటి కేసులు డీల్ చేయడానికి నీ ఐపీఎస్ బ్రెయిన్ కంటే ఈయన ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. నీ ఈగో పక్కన పెట్టి బుద్ధిగా ఈయన చెప్పినట్టు విని ఈరోజు ఈ కేసు ముగించాలి. అర్థమైందా? డిలే చేయకండి. ఫైల్ క్లోజ్ చేద్దామా సార్? హాయ్. వాయిస్ బాగా డల్గా ఉంది. నువ్వు నిద్రపోతున్నావా? నేను నిద్రపోయి 3 రోజులు అవుతోంది. వాట్ హ్యాపెన్? అదితే, నీ దగ్గర 30 రూపాయలు ఉంటే ఏం చేస్తావు? వాట్ హ్యాపెన్ విజయ్? ఇక్కడ ఒక 30 రూపాయల కోసం 2 ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేశారు. ఇంకొక అమ్మాయికి ఏమేంటో తెలియడం లేదు. ఇండియాలో ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు మామూలు అయిపోయింది. ఇదే అదితే, ఇదంతా మామూలు అనుకునే ఆ ఉద్దేశమే ఇక్కడ అన్నిటినీ మామూలుగా మార్చింది. బ్యాక్ ఇన్ యూరోప్, తంజావూరు గుడి దగ్గర నుంచి తాజ్ మహల్ వరకు అన్నిటి గురించి గొప్పగా చెప్పేవాడిని. యాజ్ ఆఫ్ ఇట్ మై డాడ్స్. వాళ్ళు కూడా అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్, సచిన్ అంటూ అందరూ తమ బంధువులాగా గొప్పలు చెప్పుకుంటారు. ఇంటిని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేవాడిని. Aren't you proud now? అఫ్ కోర్స్, యా. అదే బాధగా ఉంది. అనుకుంటు కంటే ఎంతో దారుణంగా ముట్టుకోను, వదిలిపెట్టను, హక్కుల్ని ఇవ్వను అంటూ ఈ ఊళ్ళో ఒక పోరాటం జరుగుతోంది. నేను ఒక పక్క అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే నా కూడా ఉన్న వాళ్ళందరూ నేను ఏంటి, నా జాతి ఏంటో వెతుకుతున్నారు. ఫారినర్స్కి మాత్రమే అదితే మనం అందరం ఇండియన్స్. కానీ ఇక్కడ మీదేమి జాతి, మాదేమి జాతి అంటున్నారు. అంతకంటే ఇక్కడ నీచమైందే. చట్టం రాసిన అంబేద్కర్నే సగమంది ఇక్కడేదో జాతికి నాయకుడిలాగా భావిస్తున్నారు. ఇదంతా తప్పుగా ఉంది అదితే. దీన్ని మార్చాలి. మార్చడం కుదరదు. ఐపీఎస్ ఆఫీసర్స్ ని అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే దాన్ని అలాగే వదిలేమంటారేంటి? వదిలేస్తానని చెప్పాను. మన గుప్పిట్లో పెట్టుకొని చేస్తాననే కదా అంటున్నాను. పదవి అధికారం మన చేతిలోనే కదా ఉంది. వాడి చేతిలో ఏముంది? సార్, బాలాజీ లక్ష్మితో చదివాడు సార్. లక్ష్మికి క్లోజ్ ఫ్రెండ్వా? అవును సార్. లక్ష్మిని చివరిగా ఎప్పుడు చూసావు? ఆదివారం సాయంత్రం సార్. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరైనా ఫాలో అయ్యారా? లేదు సార్, రోడ్డంతా ఖాళీగానే ఉంది. సార్, ఆ రోజు దూరాన పసుపు రంగు బస్సు కనిపించింది సార్. సార్, ఈ రూట్లో బస్సు వెళ్ళడం చాలా రేర్. వాడు చాలా చిన్న కుర్రాడు సార్. లారీని చూసి బస్సు అంటున్నాడు. సార్, ఒక నిమిషం సార్. హలో. సరే, ఓకే సార్. తెల్లారగట్ట 4 గంటలకి వెంకట్కి సురేష్ అని మెకానిక్ ఫోన్ చేశాడంట. వాడిని రమ్మని చెప్పండి. ఓకే సార్. క్లీన్ చేయడానికి మిషన్ వచ్చిందిగా, మరి మీరెంత చేస్తున్నారు? సార్, బండిని మన వాళ్ళతో తీసుకొచ్చాను సార్. ఈ బండిని ఏం చేయాలో తెలియటం లేదండి. కుమార్ చెప్పడం వల్ల ఎవరు పనికి రావట్లేదండి.
నాగరాజు, సార్ మన సర్కిల్ కింద ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఎంతమంది పీసీలు ఉంటారు? ఒక 50 మంది ఉంటారు సార్. రేపు ఉదయం 6 గంటలకు అందరినీ రమ్మనండి. సార్ ఉమ్? మన స్టేషన్ క్లీన్ చేయడానికి వాళ్ళు రావాలా సార్? లక్ష్మిని వెతకడానికి రమ్మన్నాను. ఓ ఓకే సార్, ఓకే సార్. రేపు ఆ స్వాంపుని, సార్ ఆ స్వాంప్ చుట్టూ ఉన్న ఏరియాని ఇంచు బై ఇంచు వెతకాలి. ఓకే సార్. సార్ వైన్ షాప్ ముందు గొడవ సార్. వీళ్ళ నాన్న చనిపోయారని పోస్టర్ అంటిస్తుంటే